అయ్యా రేపు నా కూతురు పెళ్ళయ్యా. అదే నీ కూతురు పిల్ల అయితే నేను రావాలా ఏంది? అది కాదయ్యా, నాకు కొంచెం అప్పు కావాలయ్యా. ఇప్పుడు అప్పు అడుగుతున్నావు, ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు కుదరకపోతే ఒక గంట తర్వాత ఇవ్వండి అయ్యా. ఏంట్రా బాబు, గంట తర్వాత ఇచ్చేయాలా? ఎక్క సైకిల్ ఎక్కువ నీకు అప్పు కావాలంటున్నావు. అయినా నేను అంత తక్కువ వడ్డీ రేట్లకి ఇచ్చేవాడిని కాదు. తాకట్టు లేకుండా నేను ఏదో అప్పులు ఏవి ఇవ్వను. నువ్వేం తాకట్టు పెడతావయ్యా? అలా అంటే అదే నీ పెద్దలు అంటుంటారు కదా, తన తాకట్టు పెట్టే అప్పు తీసుకొని అలాగే చేస్తాను. అలా కుదరదు కానీ అలాగనే మీరు ఇవ్వాలయ్యా అప్పు. చూడండి కొంచెం. తాకట్టు లేకుండా అప్పు ఎవరు కుదరయ్యా? ఏం చేయాలనిపించినావు? మా అయ్యగారిని నాకు గురి కదా అప్పుడైతే ఇంట్లో కట్టేసాడయ్యా. మీ ఇంట్లో బంగారం అట్లా ఏదైతే చాలా బంగారం ఉందయ్యా. అదేదో బ్యాంకులో తాకట్టు పెట్టచ్చు కదా. థ్యాంక్స్ అయ్యా, సమయం దేవుళ్ళగా వచ్చి మంచి మాట చెప్పారు. ఈ రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎవరైనా అప్పడిగితే ఈ రోజుల్లో ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఎందువల్లంటే తిరిగి ఇస్తారా ఎవరైనా అవనమ్మకంతో ఎవరు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఎంతో కొంత గోల్డ్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బ్యాంకులో తాకట్టు పెట్టుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు. ఈ చిన్న వీడియో అందరికీ ఉపయోగపడకపోయినా కొందరికైనా ఉపయోగపడుతుందని ఆశతో చేసాం.